మన దేశ చిత్రకారులు గీసిన బొమ్మల్లో కాస్ట్లీది ఏదో తెలుసా? 118 కోట్ల పెయింటింగ్ గురించి విన్నారా? అవును, ఒక పెయింటింగ్ 118 కోట్ల రూపాయలు. అది గీసింది ఎంఎఫ్ హుసేన్. ఎంఎఫ్ హుసేన్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు, మన భారతీయుడు. ఆయన గీసిన చిత్రాలకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒక్కోటి కోట్లలో అమ్ముడుపోతుంది. రీసెంట్గా ఆయన చిత్రానికి రికార్డు స్థాయి ధర పలికింది. గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రం వేలంలో ఏకంగా 118 కోట్లకు అమ్ముడుపోయింది. దీంతో భారతీయ చిత్రకళలో ఇది అత్యంత ఖరీదైన కళాఖండంగా రికార్డులకెక్కింది. హుసేన్ ఈ చిత్రాన్ని 1950లో గీశారు. న్యూయార్క్లోని క్రిస్టీ యాక్షన్ హౌస్లో ఈ నెల 19న వేలం నిర్వహించారు. అప్పుడు ఇది రికార్డు ధర పలికింది. ప్రసిద్ధ చిత్రకారిణి అమృత షేర్గిల్ 1937లో గీసిన ది స్టోరీ టెల్లర్ చిత్రానికి 2023లో ముంబైలో నిర్వహించిన వేలంలో 61.8 కోట్ల ధర పలికింది. ఇన్ని రోజుల్లో ఇదే టాప్ ప్లేస్లో ఉంది. ఇప్పుడు హుసేన్ చిత్రం అన్ని రికార్డులు బద్దలు కొట్టి మన దేశ పెయింటింగ్స్లో అత్యంత కాస్ట్లీ స్థానంలో నిలిచింది. 14 అడుగుల క్యాన్వాస్ కలిగి ఉన్న హుసేన్ గ్రామయాత్ర అప్పటికి కొత్తగా స్వతంత్రం పొందిన భారతదేశంలోని గ్రామీణ జనజీవన వైవిధ్యాన్ని తెలియజేస్తుంది. దీన్ని 1954లో కొనుగోలు చేసి 1964లో ఓస్లో యూనివర్సిటీ ఆసుపత్రికి అందించారు. ఇప్పుడు చిత్రాన్ని 118 కోట్లకు అమ్మేశారు. దీన్ని అమ్మగా వచ్చిన మొత్తాన్ని యూనివర్సిటీ మెడికల్ స్టూడెంట్స్కు శిక్షణ ఇచ్చేందుకు ఉపయోగిస్తున్నారు.